వాక్యాన్ని నెగ్లెక్ట్ చేయకు, దేవునితో టైం స్పెండింగ్ అనేది నెగ్లెక్ట్ చేసి నాకు అన్ని కావాలి, దేవుడు నాకు అన్ని ఇవ్వాలి, సఫిషియెంట్ గా ఇవ్వాలి, దేవుడు అన్యాయిస్తున్నానంటే అది ఎప్పుడు కరెక్ట్ కాదు. నా వంతు నాకు ఈ భూమి మీద నా కోసం దేవుడు ఏదైతే క్రియేట్ చేశాడో దాన్ని తీసుకోవడం నా వంతు, అది నా రెస్పాన్సిబిలిటీ కాదు. అది నాది నాకు రాకపోతే ఇంకెట్లా, నాదైనా నేను తీసుకోకపోతే ఇంకెందుకు? అది నీకు అవసరమైంది ఈ భూమి మీద ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్నది. నువ్వు దాన్ని కాల్ చేసినప్పుడు అది నీ కోసం నీ ముందు అపియర్ అవుతుంది. నువ్వు దాన్ని పిలిచినప్పుడు దేవుని యొక్క నామంలో అది నీ ముందుకు వస్తుంది. నీ కోసం ఉన్నది కాబట్టి నువ్వు దాన్ని మూవ్ అయ్యేటట్లు చెయ్యగలవు. నువ్వు అట్లా చేస్తే దేవుడి యొక్క ఆ వాక్యం చదువుతున్నావు, కానీ దాని బ్లెస్సింగ్ అనేది నీ లైఫ్ లో కనబడుతుంది ఇంకా క్లియర్ గా. వాక్యం అనేది మేనిఫెస్ట్ అవ్వాలి, ఆ వర్డ్ అనేది రెవల్యూషన్ గా చేంజ్ అవ్వాలి. అప్పుడే నువ్వు పరిపూర్ణతలోకి నడిపించబడతావు. అప్పుడు నీ లైఫ్ అనేది చాలా సూపర్ న్యాచురల్ గా ఉంటది. మాట్లాడిన దాన్ని మాట్లాడు, డిక్లేర్ చేసిన దాన్ని డిక్లేర్ చేయి. నీకు ఏది అయితే నీకు కావాలో దాన్ని నీ ఇంట్లో వాటిని ప్రింట్ చేసి మరీ పెట్టుకో. వాటిని చూసినప్పుడల్లా నీ ఫెయిత్ ఇంక్రీజ్ అవుద్ది. యేసు నామములో ఆ జనముల ఐశ్వర్యాన్ని నా సొంతం చేసుకోబోతున్నా. యేసు నామములో ఒడ్డు మీద పొర్లిపారే ఆ నది ప్రవాహం లాగా మనీ ఐశ్వర్యం నా లైఫ్ లోకి నేను రాబోతుంది. నేను చూస్తున్నా. అర్థమవుతుందా? నీకు హీలింగ్ అవసరమైతే పెద్దగా పెట్టుకో, యేసు రక్తమే జయం, ఆయన పొందిన దెబ్బల వల్ల నేను స్వస్థత. ఈ మాటను నువ్వు పదే 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 చూస్తున్నప్పుడు నీ శరీరం దాన్నే రిసీవ్ చేసుకుంటది. నువ్వు దాన్నే చూస్తూ ఉంటావు కాబట్టి నేను పొందిన స్వస్థత. ఫెయిత్ వస్తుంది, ఫెయిత్ ఆపరేట్ అవుతుంది. ఆటోమేటిక్ గా ఒక దినాన నువ్వు లేచి నడుస్తావు. వాక్యానికి మించినటువంటి సిక్నెస్ అనేది ఈ భూమి మీద దేవుడు పెట్టలేదు. దేవుని వాక్యానికి మించిన పవర్ అనేది భూమి మీద దేవుడు పెట్టలేదు.